హాయ్ అండి, వెల్కమ్ టు నీరు వ్లాగ్స్. ఈ వీడియో వచ్చేసి రాగి రోజు వీడియో అండి. నేను ఈ రాఖీలను నేనే తయారు చేశాను. నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉంది. సో అందుకని ఎప్పటికప్పుడు ఇంకా నేనే లాస్ట్ ఇయర్ కూడా నేనే తయారు చేసుకున్నాను. నా తమ్ముడికి కూడా పంపించాను. తను నెల్లూరులో ఉంటాడు. ముందే ఒక 2 days ముందే తనకి పోస్ట్ చేశాను. ఇంకా రాఖీ రోజు వచ్చేసి నాకైతే ఓన్ బ్రదర్స్ లేరండి. పెద్దమ్మ పిల్లలు ఉన్నారు, అమ్మ పిల్లలు ఉన్నారు. సో వాళ్ళకి కట్టుకుంటాను. ఇంకా వచ్చేసి లక్ష్మక్క వాళ్ళ ఆయన ఉన్నారు కదా, నరసింహన్న. సో ఆయనకు కట్టాను. ఆయనకి ఇది నేను అంటే లాస్ట్ ఇయర్ ఉన్నాను, కానీ ఆయన చేతికి కట్టడం మాత్రం ఇదే ఫస్ట్ టైం నేను. ఇంకా ఆయనకు కట్టాను. తర్వాత మల్లేశ్వరక్క వాళ్ళ ఆయనకి కట్టాను. అంటే వీళ్ళిద్దరూ అక్క అని ఎందుకు అంటున్నా అంటే, మామూలుగా సౌజీ అక్క అక్క అని పిలుస్తుంటే ఇంకా నాకు అట్లా అలవాటు అయిపోయింది. అందరం ఫ్రెండ్స్ అన్నమాట. సో నరసింహన్నయ్యకి ఆ అన్నయ్య కూడా కట్టేశాను రాఖీ. సో ఆ రోజు నా డే ఇలా స్టార్ట్ అయింది. అక్క 2 days ముందే చెప్పింది. ఆ రోజు మార్నింగే అన్నయ్య డ్యూటీకి వెళ్తారు, టిఫిన్కి వచ్చేసేయండి అమ్మ, రాఖీ కట్టేసి టిఫిన్ చేసి వెళ్దురు అని చెప్పేసి 2 రోజులు ముందే చెప్పింది. సో ఇంకా నేనైతే ఇంకా మార్నింగే వచ్చేసాను. అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటా, అక్క వాళ్ళ ఇల్లు కూడా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. సో ఇంకా అమ్మ దగ్గరికి వచ్చేసి ఇంక ఇటు వచ్చేసాను. నాకంటే ముందే సౌజీ వచ్చేసింది. సో నేనైతే ఫస్ట్ టైం అండి, నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా. ఎందుకో తెలీదు, కొంచెం భయం అనిపించింది. ఇంకా అక్క అయితే పెసరట్లు వేపించింది. పెసరట్లు అంటే నేను ఉల్లిపాయలు అయ్యేం వేసుకోను, కేవలం పచ్చిమిరకాయలు తరుగు అట్లా వేయించుకుంటాను. సో అక్క నా కోసమని అట్లానే వేపించింది. అక్క మమ్మల్ని చాలా ప్రేమగా చూసుకుంటుందండి. అసలుకి రండి రండి అంటుంది, ఏదోటి చేసి పెడుతూ ఉంటుంది. తప్పు అయితే తిట్టేస్తుంది, కానీ చాలా ప్రేమగా చూసుకుంటుంది. సౌజీ ఫస్ట్, నేను తర్వాత వచ్చాను, కానీ సౌజీతో సమానంగా చూసుకుంటుంది అక్క నన్ను. చాలా ఇదిగా మేము అసలు వాళ్ళ ఇంటికి వెళ్ళామంటే చిన్నపిల్లలు అయిపోతాము. అదని ఇదని ఏదో ఒకటి వీడియోస్ తీసుకోవటము, సరదాగా తిడుతూ ఉంటుంది. ఆ తిట్టులో కూడా ప్రేమగా అనిపిస్తుంది మాకు. సో ఇంకా అన్నయ్యకి నేనే పెసరట్లు వేసిచ్చాను. అన్నయ్యకి నేనే వేసిస్తాను పలచగా అని చెప్పేసి ఇంకా నేనే వేసిచ్చాను. అయితే నేను ఒకటే వేసాను, మిగిలినయేమో వేరే వాళ్ళు వేశారు. సో అక్క అదే అంటుంది, ఒకటి వేసింది పెద్ద గోయ చెప్తా ఉంది అనేసి. అది నేను పైన పెట్టాను, నేను వేసింది ఇది తినండి అన్న అని చెప్పేసి అన్నకి ఇచ్చేసి ఇంకా నెక్స్ట్ ఫొటోస్ అయితే దిగాము. మేము వీడియో తీసుకుంటుంటే మల్లేశ్వరక్క ఇక కెమెరా ముందేసరికి స్టంట్లో నించింది అనమాట. ఇక అదే చెప్పుకొని నవ్వుకున్నాము. అక్క ఊరిలో హడావుల్లో కూడా ఉందండి. ఇంకా సౌదీ కూడా ఫంక్షన్ ఉంది, నాకు ఫంక్షన్ ఉంది ఆ రోజు. ఇంకా ఆ రోజు ఫుల్ బిజీ అనమాట, ఫుల్ డే బిజీ అసలు. అందరికీ ఫంక్షన్ ఉంది. సో ఇంకా మార్నింగ్ కానిచ్చుకొని హడావుడి కానిచ్చేసుకొని ఇది వీడియో చేస్తుందని వీడియోలో మాట్లాడుకుంటేనే బాగుంటుంది ఇంకా నెక్స్ట్ మల్లేశ్వరక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. అన్న కూడా ఆఫీస్కి వెళ్ళిపోతున్నారట, టైం అయిపోతుందని అంటే ఇంకా గబగబా వెళ్ళాము. ఈ అన్న కూడా నేను ఫస్ట్ టైం అండి, కొంచెం అయితే భయం అనిపించింది. ఇంకా కట్టాను. నేను నీరజ అన్న గుర్తున్నా అంటే నా పేరు నీరజ అన్న అని చెప్పుకుంటా, నాకు తెలుసు అమ్మ నేను నిన్ను చూశాను అంటున్నారు. అంటే లక్ష్మక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినంత ఇదిగా మల్లేశ్వరక్క వాళ్ళ ఇంటికి అయితే మేము వెళ్ళలేదు. ఎప్పుడన్నా ఫంక్షన్ అని పిలిస్తేనే అక్కడికి వెళ్తున్నాము. సో అన్నకి నేను గుర్తున్నాను లేదా అని చెప్పేసి నన్ను నేను పరిచయం చేసుకున్నాను అనమాట. అయితే నేనైతే గుర్తున్నానంట. తెలుసమ్మా నువ్వెందుకు తెలియదు అనేసి అన్నారు. సో అన్న కూడా రాఖీ కట్టేశాను, స్వీట్ పెట్టాను. అక్క కొబ్బరి లౌజులు చేసింది, అవి చాలా బాగుంటాయి. ఇలా మల్లేశ్వరక్క చేసేవి ఎప్పుడు చేసినా నేను తెచ్చుకుంటాను. సో అడిగి మరీ బాక్స్లో పెట్టుకొని తెచ్చుకున్నాను కొబ్బరి లౌజులు. నాకు చాలా బాగున్నాయి, చాలా బాగా చేస్తుంది, టేస్టీగా ఉంటాయి మల్లేశ్వరక్క. ఇంకా అక్కడ కూడా పిక్స్ తీసుకున్నామండి. పిక్స్ తీసుకొని ఇంకా చిన్నగా లక్ష్మక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ అది అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేసాను. నాకు ఆ రోజు ఫంక్షన్ ఉంది. నా క్లాస్మేట్ తన బాబుది పంచల ఫంక్షన్ ఉంది పొన్నూరులో. సో తను తప్పకుండా రావాల్సిందే అని చెప్పింది. ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఇక మళ్ళీ రెడీ అయిపోయి పొన్నూరు అయితే బయలుదేరి వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళాను, అక్కడికి ఫంక్షన్ అది చూసుకున్నాను. ఇంకా అక్కడి నుంచి అసలు ఎండలు బాగా ఉన్నాయండి. ఇంకా బస్సులో
ఇంకా ఫంక్షన్ చూసుకొని భోంచేసి నేను బయలుదేరి రిటర్న్ వచ్చేసరికి 5:30 అయింది ఇంటికి. ఇంకా కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా మళ్ళీ ఇంకా మా తమ్ముడు వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. మా అన్న తమ్ముడు ఆమె పిల్లలు ముగ్గురు అనమాట. సో వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళాను. ఇంకా అక్కడికి వెళ్ళేసరికి లేరనమాట, బయటకు వెళ్ళారు, ఎవరు లేరు. అన్నయ్య లేరు, మా తమ్ముళ్ళు ఇద్దరూ లేరు. ఇంకా అక్కడికి వెళ్ళిన 1/2 అవర్కి ఏమో వచ్చారు. వాళ్ళు ఫోన్లు చేస్తే ఇక వచ్చారు. ఇంకా అక్కడ కొంచెంసేపు మాట్లాడుకున్నాము. ఇంకా అన్నయ్య వచ్చారు, తమ్ముడు, ఇద్దరు తమ్ముళ్ళు వచ్చారు. ఇంకా వాళ్ళకు కూడా కట్టాను. ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు అక్కడ, అనుకోకుండా తను కూడా కలిశాడు. సో తనకు కూడా కట్టాను. మార్నింగ్ మా చెల్లెలు వచ్చిందట. మా చెల్లెలు అంటే పిన్ని కూతురు. తను వచ్చేసరికి అన్నయ్య లేరు. సో తను రాఖీ అక్కడ పెట్టెళ్ళిందంట. తను రాఖీ కూడా తీసి నేనే కట్టాను. ఇంకా వెళ్తూ వెళ్తూ పిల్లలకి స్వీట్లు చాక్లెట్ తీసుకొని వెళ్ళాను. ఇంకా పిల్లలకి ఇచ్చాను. ఇంకా సరదాగా స్పెండ్ చేశాను. నేను మా పాప వెళ్ళాము. ఇంకా అక్కడికి బయలుదేరి వెళ్ళేసరికి 7:30 అయిపోయింది నాకు. ఇంకా అక్కడే కూర్చున్నాం అన్నమాట. ఇంకా తను మా వదిన అనమాట, అన్నపూర్ణ. వదిన అనే మాట కానీ ఏనాడు వదిన అని పిలవము, అన్నపూర్ణ అని పిలుస్తాము. అందరం సరదా ఫ్రెండ్లీగా ఒక ఏజ్ వాళ్ళమే కాబట్టి ఇంకా సరదాగా ఉంటాము అందరము. చాలా ఇదిగా చాలా బాగా చూసుకుంటారు వాళ్ళు కూడా నన్ను. ఇదిగోండి మా తమ్ముడు, రెండో తమ్ముడు. కొంచెం సరదాగా ఉంటాడు అనమాట, సెటర్లు బాగా వేస్తూ ఉంటాడు. ఇంకా తను కూడా వచ్చి రాఖీ కట్టించుకున్నాడు. కాళ్ళకి దండం పెట్టమంటే ఇంకా ఎన్ని అసలు లెగవట్లేదు. కాళ్ళకి దండం పెట్టి ఫోటోలు తీసారా అంటూ కాళ్ళకి దండం పెట్టి అసలు లెగవటమే లేదు. భలే అనిపించింది నాకైతే. వీడియో ముఖ్యం ఇక్కడ. ఈ మంది ఎక్కడ కట్టు అన్నా ఎన్నారా చిన్నపిల్ల కాబట్టి కట్టబడతాం. ఆ దారాలు గుళ్ళు ఉండట్లేదు. ఎర్రెక్కింది వాడికి. పెట్టింది ఫోన్ తీసుకోమ్మా, ఫోన్ అమ్మ ఫోన్ యూట్యూబ్ లో అన్ని టిక్ టాక్ ఇంకా 9 అయిపోయిందండి. ఇంకా బిర్యానీ తెప్పించిస్తాను ఉండక్క అని చెప్పేసి, నాకు బిర్యానీ అంటే ఇష్టం అని చెప్పేసి బిర్యానీ తెప్పించారు. ఇంకా తిని మేము బయలుదేరి వచ్చేసరికి 10 అయింది మాకు టైము. ఆ రోజంతా ఫుల్ హ్యాపీగా అలా గడిచిపోయింది. ఫుల్ బిజీ అయిపోయాం అనమాట. రాఖీ రోజంతా చాలా బాగుంది. స్మైలీ ఫేస్తో వెనక్కి వచ్చేసాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.